నమస్కారం. ఏబిఎన్ ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది స్పెషల్ ప్రోగ్రాం తరతరాల తెలుగు రుచులు కార్యక్రమానికి స్వాగతం. ఒక వంటకం పుడుతుంది పదార్థాలతో కాదు, ప్రేమతో. ఒక రుచి పుడుతుంది స్టవ్ మీద కాదు, అమ్మ చేతుల్లో. ఆ రుచి తరం నుంచి తరం వరకు ప్రేమగా ప్రయాణిస్తే అది కేవలం వంట కాదు, ఒక వారసత్వం అవుతుంది. అదే తరతరాల తెలుగు రుచులు. తెలుగు వంటింట్లో ఒక మాధుర్యం ఉంటుంది. అది కేవలం పదార్థాల్లో మాత్రమే కాదు, అమ్మ చేతి ప్రేమలో ఉంటుంది. ఆ తరం నుంచి ఈ తరం వరకు వంటల వారసత్వాన్ని అందిస్తూ ప్రపంచానికి తెలుగు రుచులను పరిచయం చేస్తున్న తల్లి కూతుళ్ళు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. తెలుగు రుచులను అంతర్జాతీయ వేదికపై పరిచయం చేసి మాస్టర్ షెఫ్ ఇండియా రన్నరప్గా ప్రతిభ చాటిన మంచిర్యాలకు చెందిన రాచకొండ చంద్ర గారు, అలాగే రాచకొండ సాయిశ్రీ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో. హలో అండి. నమస్తే. ముందుగా సాయిశ్రీ గారు, చంద్ర గారు, మీ ఇద్దరికి పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చంద్ర గారు, మీ ఇద్దరిని చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తొస్తుంది. వారసత్వం మనం చెప్తుంటాం కదా, వారసత్వం లాగే వంటలు కూడా ఒక తరం నుంచి ఇంకో తరానికి వస్తే ఎలా ఉంటుందని మీ ఇద్దరిని చూస్తే అర్థమవుతుంది. సో అయితే ముందుగా చంద్ర గారు, మాస్టర్ షెఫ్ ఇండియా రన్నరప్గా అక్కడ వరకు మీ ప్రయాణం అనేది జరిగింది. సో దానికి ఎక్కడ మొదలైంది, అసలు మీ జర్నీ గురించి చెప్పండి. మొట్టమొదటిగా చెప్పాలంటే మా పాప చిన్నప్పటి నుండి కూడా వంటలంటే ఇష్టం. స్కూల్కి వెళ్ళి రాగానే అందరు కార్టూన్స్ చూస్తుంటే, కానీ పాప మాత్రం కుకింగ్ ఛానల్ చూసేది. సంజీవ్ కపూర్ది ఫుడ్ ఛానల్ అలాంటివి. సో బాబు కార్టూన్ పెట్టేవాడు, ఇది ఆ కుకింగ్ ఛానల్ చూసేది. ఎందుకు ఇంత ఇంట్రెస్ట్, కిచెన్ మళ్ళీ బ్యాగ్ పక్కన పెట్టేసి కిచెన్లోకి వచ్చి ఏం స్నాక్స్ చేసావు మమ్మీ అని చెప్పేది. సో ఇలా కాదు మమ్మీ, ఇలా చేయాలి అంటే క్రియేటివిటీ చాలా చెప్పేదన్నమాట. 4th క్లాస్ నుంచే తన కుకింగ్ మీద బాగా ఇంట్రెస్ట్ అనేది పెరిగింది. నేను ఎలా చేస్తానో చూడడము అలా. సో తర్వాత ఇంకా దానికి హాలిడే వచ్చినప్పుడు కొంత క్రియేటివిటీగా చేయడము. ఇంకా తను బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు జెమినీ టీవీలో మాస్టర్ షెఫ్ ఆడిషన్స్ అది చూసి పాపకు బాగా టాలెంట్ ఉంది, సో ఇంకా తను ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పేసి మేము ఆడిషన్స్కి అప్లై చేయడము. బెంగళూరులో జరిగినాయి షూటింగ్స్. సో నెక్స్ట్ మేము ఈ మాస్టర్ షెఫ్ ఇండియాకి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఈసారి ఫస్ట్ టైం జోడీ పెట్టారనమాట. సో జోడీ పెట్టగానే నో సెకండ్ థాట్స్, ఫస్ట్ అమ్మే. సో ఇట్స్ లైక్ అమ్మ మనం వెళ్తున్నాం. అమ్మ వచ్చి కొంచెం స్టార్టింగ్ లో పక్కన అది ఇది ఆ చిన్న ఫీలింగ్ ఉండే, బట్ దెన్ ఇల్లు అంతా వదిలేసి నా కోసం ఎవరు రారు అమ్మ తప్ప, ఐఎమ్ షూర్. సో ఇంకా అందుకని అమ్మని తీసుకొని వెళ్ళిన అనమాట. ఆల్మోస్ట్ మన ఇండియాలో ఇంత పాపులేషన్ ఉంది, అన్ని స్టేట్స్ ఉన్నాయి, ప్రతి ఒక్క స్టేట్ నుంచి ఆడిషన్స్ ఇచ్చారనమాట. సో అంతమంది నుంచి తర్వాత టాప్ 26 తీశారు, తర్వాత 18 తీశారు, దాని తర్వాత 12, దాని తర్వాత 10, దాని తర్వాత 5, దాని తర్వాత 3. సో ఫిల్టర్ చేసిన తర్వాత వెరీ బిగ్ జర్నీ అనమాట. ఓకే. సో ఈ మీరు చెప్పినట్టు ఇంత బిగ్ జర్నీలో మీకు గుర్తుండిపోయే ఒక మెమరబుల్ మూమెంట్ చెప్పండి మాస్టర్ షెఫ్ ఇండియాలో. నాకు చెప్పాలంటే ఫస్ట్ అగ్ని పరీక్ష, అది దట్ ఈస్ అ మెమరబుల్ థింగ్. అండ్ నా ఆడిషన్స్ డిష్ కూడా నాకు మోస్ట్ మెమరబుల్. ఎందుకంటే నేను మన తెలంగాణ క్విజిన్ కి సంబంధించిన నాటుకోడి వండిన ఫస్ట్ ఎపిసోడ్ లో. సో అప్పుడు నాకు స్పూన్ ట్యాప్ వచ్చింది షెఫ్ రణ్వీర్ నుంచి, అండ్ షెఫ్ కునాల్ నుంచి స్పూన్ డ్రాప్ వచ్చింది ఫస్ట్ డిష్ కి. ఫేవరెట్. సో అయితే ఈ తెలుగు రుచుల గురించి, మనకు సంబంధించిన రుచుల గురించి అక్కడ మాస్టర్ షెఫ్ ఇండియా ఆ వేదిక మీరు చెప్పినప్పుడు జడ్జిల రెస్పాన్స్ ఎలా ఉంది? పాప ముందే చెప్పింది, పాన్ ఇండియా మన తెలుగు మూవీస్ ఎలా హిట్ అయ్యాయో మా తెలంగాణ ఫుడ్ ఆ ఫ్లేవర్స్ కూడా నేను అంత పాన్ ఇండియా లెవెల్లో తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. మన సౌత్ ఇండియన్ మూవీస్ హిందీ అటు సైడ్ నార్త్ సైడ్ చాలా చూస్తారు. ఇప్పుడు సౌత్ ఇండియన్ మూవీస్ ఆర్ పాన్ ఇండియా మూవీస్, దే ఆర్ నోవేర్ సౌత్ ఇండియన్ మూవీస్. అందరు సౌత్ ఇండియన్ ఫుడ్ అనగానే బేసిక్ ఇడ్లీ దోశ అనుకుంటారు, దానికి మించి చాలా ఉంటాయి. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, పండగ పూట మనం అన్నం, పప్పు, కూర, భక్షాలు, రోటి పచ్చడి, అసలు అది తింటే జన్మలో మర్చిపోలేరు ఎవరు, అంత మంచి ఫుడ్. సో నాకు ఎప్పుడు అనిపిస్తుంది మన సౌత్ ఇండియన్ క్విజిన్ కూడా పాన్ ఇండియా వెళ్ళాలి అని. సో నేను చాలా ట్రై చేసా. పచ్చి పులుసు వండాము, ఒకసారి రసం వండాము, పొడిలు చేసాము, పచ్చళ్ళు చేసాము, డిఫరెంట్గా. సో మనం రోజువారీగా ఇంట్లో తినేవి కూడా డిఫరెంట్ ట్విస్ట్ తీసుకొచ్చి మాస్టర్ షెఫ్ లెవెల్లో కుక్ చేయడానికి చాలా ట్రై చేసాము. సో ఉగాది సందర్భంగా ఈరోజు మన ప్రేక్షకులకి మీ నుంచి ఒక మంచి వంటకం చూపించాలనుకుంటున్నాం. సో ఏం చేయబోతున్నారు?
ఈరోజు? పండగ అనగానే నా గుర్తొచ్చేది స్వీట్ అన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చేది భక్షాలు. ఎందుకంటే పాయసము, సిరా ఇవన్నీ మాకు ఎక్కడన్నా హాస్టల్ దగ్గర కూడా దొరికిపోతాయి. నేను పండగ పూట ఇంటికి దూరంగా ఉన్నా అంటే అమ్మ తర్వాత ఫస్ట్ మిస్ అయ్యే స్వీట్ భక్షాలు అన్నమాట. ఏంటి వాటికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తారా? శనగపప్పు, ఉప్పు, బెల్లము, ఇలాచీ పొడి. యూజువలీ ఉప్పు స్వీట్స్లో వెయ్యరు, బట్ దెన్ నాకు అమ్మకి చాలా అలవాటు అనమాట. స్వీట్ చేసినప్పుడు కొంచెం ఉప్పు వేయాలి, ఆ స్వీట్ కట్ అవుతుంది. లైక్ కారం చేసినప్పుడు కొంచెం షుగర్ వేయాలి, మనం బెల్లం వాడుతూ ఉంటాం. ఓకే, కొంచెం కొన్ని చోట్ల పులుపుని బ్యాలెన్స్ చేయడానికి వాడతాము. సో అందుకని ఉప్పు అన్నమాట. ఇది 50% మనం బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. ముందు రోజు నానబెట్టుకున్నా, మార్నింగ్ నానబెట్టుకున్నా, ఇలా 50% మనము ఉడకబెట్టుకుంటే ఏంటంటే బెల్లం వేసి గ్రైండర్ పెడితే బాగా లూజ్ అవ్వదు. స్టవ్ మీద పెట్టేసి మనకు ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే స్టవ్ మీద పెట్టేసి మనం దగ్గరకు అంటాం కదా, చాలా తొందరగా అయిపోతుంది. పాకం పట్టి చేస్తారు, పాకం పట్టి చేస్తే అలా చేయొచ్చు. ఇన్స్టెంట్ కావాలంటే గ్రైండ్ చేసి కూడా మనం చేసేసుకోవచ్చు. అంటే ఇంకా పాకం అవసరం లేదు. పాకం బట్టి అంతసేపు చేస్తే కొంచెం ఎక్కువ టైం అవుతుంది. పండగలప్పుడు అందరు ఎక్కువసేపు స్టవ్ దగ్గర నిలబడాలనుకోరు. సో అందుకని 50% ఉడకబెట్టింది ఇట్లా బెల్లం పొడి వేసి చేసినా కానీ టేస్ట్ సేమ్ మనం పాకంతో చేస్తే ఎలా ఉంటుందో టేస్ట్ అలాగే వస్తుంది. సో ఈ భక్షాలు చేసేటప్పుడు కూడా పిండి యూజ్ చేస్తారు కదా, మైదా, గోధుమ పిండి, కొంతమంది మైదా పిండి. అవును. సో ఇవి చేసినప్పుడు కొంతమంది చాలా గట్టిగా వస్తున్నాయని చెప్తుంటారు. సో దానికి ఏమైనా టిప్స్ చెప్తారు? సాఫ్ట్ గా రావాలంటే ఫస్ట్ కొంచెం ఎప్పుడైనా మనం పిండి కలిపినప్పుడు ఎస్పెషల్లీ భక్షాలకి కొంచెం నూనె, కొంచెం ఉప్పేసి బాగా పిండిని కొంచెం రబ్ చేయాలి. రబ్ చేసి దాని తర్వాత వాటర్ వేసి చాలాసేపు నీడ్ చేయాలి. ఓకే, మనం ఎంత బాగా నీడ్ చేస్తే దాంట్లో అంత గ్లూటిన్ ఫామ్ అయితే అంత స్ట్రెచ్గా అవుతుంది. ఓకే. సో అయితే చంద్ర గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే చిన్నప్పటి నుంచి మీకు సాయిశ్రీ హెల్ప్ చేసినట్టున్నారు కిచెన్లో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కిచెన్లోకి వచ్చేసే వాళ్ళు, వంట గురించి ఇంట్రెస్ట్ అన్నారు కదా. అందరూ కార్టూన్ ఛానల్స్ అవి చూస్తున్నప్పుడు ఆవిడ కుకింగ్ ఛానల్ చూసారంటే ఎలా ఉండేది చిన్నప్పుడు? యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వంట వాళ్ళు ఉండేవాళ్ళండి. మాదంతా జెయింట్ ఫ్యామిలీ. సో అప్పుడు వంట వాళ్ళు ఉండేవాళ్ళు, మేము పెద్దగా చేసేవాళ్ళం కాదు, వాళ్ళు చేస్తుంటే చూసేవాళ్ళము. ఎప్పుడైతే ఇంకా మా అత్తయ్య పోయారు, పిల్లలు కొంచెం ఎల్కేజీ యూకేజీకి వచ్చారు, ఇంకా విలేజ్ నుంచి సిటీకి స్కూల్కి వెళ్ళడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేము సిటీకి షిఫ్ట్ అయ్యామండి, మంచిర్యాల. అక్కడికి షిఫ్ట్ అయ్యాక నేను కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటే ఇంకా పాప విచిత్రంగా చూసేది. అంటే విచిత్రం అంటే ఇంట్రెస్ట్గా, ఏం చేస్తున్నావు మా, ఏం చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు కదా వంట అని. చాలా తక్కువ మేము. నేను 3rd క్లాస్కి వచ్చిన తర్వాత మా అమ్మ కుక్ చేయడం స్టార్ట్ చేసింది. అప్పటి వరకు మా అమ్మ వంటనే వండకపోతుండే. చాలా తక్కువ వచ్చు. పెళ్లి వరకు నేను మ్యారేజ్ ముందు నేర్చుకున్నా, కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎక్కువ జాయింట్ ఫ్యామిలీ అన్నారు కదా, జాయింట్ ఫ్యామిలీ, పెళ్లి తర్వాత నేర్చుకుంది అట్లా చెప్తారు అంతే. ఇంకా వంట వాళ్ళు ఉంటే ఎక్కువ చేసేదాన్ని కాదు. పాపకు సిటీకి వచ్చాక నేను చేస్తుంటే ఇంట్రెస్ట్ పెరిగింది. ఇలా వేస్తున్నావు ఏంటి అని చెప్పేసి. కొత్త కొత్తవి సండేస్ అలా వస్తే క్రియేటివిటీ బాగా ట్రై చేసేది. ఇంకా కరోనాలో అయితే ఇంకా బాగా ఎక్కువ ట్రై చేసి వాళ్ళ తమ్ముడికి పెట్టడము, నాకు టేస్ట్ చూపించడము. ఇంకా తెలుగు మాస్టర్ షెఫ్ తర్వాత ఇంకా ఇంకా క్రియేటివిటీ పెరిగిందని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఇవి అన్నీ మిక్స్ చేస్తారు కదా, నెక్స్ట్ ఏంటి? సో ఇప్పుడు మనం ఉప్పు, ఇలాచీ పౌడర్, బెల్లం, పప్పు అన్నీ వేస్తాము. కొంచెం బాగా కలుపుకొని దీన్ని కొంచెం గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు భక్షాలకి కావాల్సిన శనగపప్పు ఇదంతా ఇందాక చూసాం కదా, దాన్ని గ్రైండ్ చేసి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో సాయిశ్రీ, సో పిండి కూడా బాగా మంచిగా మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాం అనమాట ముందే. సాఫ్ట్గా ఇట్లా అవ్వాలి. అండ్ ఇది ఇట్లా బరగ్గా పట్టుకున్నాము. బరగ్గా పట్టుకున్నప్పుడు మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఇట్లా ఉండ కింద అవ్వాలి. సో ఇలా అయితే చాలన్నమాట. సో ఇది ఒక చిన్న ఉండ చేసుకొని ఇప్పుడు మనం ప్రెస్ చేసుకుందాం. సో ఇప్పుడు వంటల విషయానికి వస్తే కిచెన్లో ఎవరు ఎక్కువ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు ఇద్దరిలో? నేనైతే కష్టం. ఎవరు? మీరు కష్టమా? నేను కష్టం. నేను అంటే ఆర్గనైజ్డ్గా చేస్తాను, కానీ మాటలు మాత్రం పాప డామినేటింగ్. అంటే నాకు ఇప్పుడు ఏదన్నా చేతి కింద దొరకలేదు అనుకోండి, నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. టైం అయిపోతుంది, ఏంటి ఎక్కడుంది. సో ఆ డిసిప్లిన్ మాత్రం లేదు నాకు, అది కొంచెం కష్టం నాకు. ఓకే. ఫస్ట్ టైం ఎప్పుడు చేశారు మీరు భక్షాలు? నేను ఇట్లానే ఏదో పండగ రోజు అమ్మకి హెల్పింగ్ అంతే, పర్టికులర్గా చేయలేదు. కానీ 4th క్లాస్ నుంచి కొంచెం కుకింగ్ చేయడము, ఫస్ట్ ఆమ్లెట్, తర్వాత నుంచి ఇంకా ఒక్కొక్కటి ఆమ్లెట్, పప్పు ఇలాంటి బేసిక్ వంటలన్నీ అప్పుడే నేర్చుకున్నాను. సో ఇట్లా పూరీల ప్రెస్ మీద చేస్తే ఇంకా ఈజీగా వచ్చేస్తాయి. సో షేప్ కొంచెం ఈజీ టు వేగా చూపిస్తున్నాం అనమాట.
ప్రతి ఫెస్టివల్కి చేస్తారా లేకపోతే ఉగాదికి కంపల్సరీ చేస్తారా భక్షాలు? అట్లా కొన్ని ఉంటాయి అన్నమాట అమ్మాయికి. ఇప్పుడు ఆ స్పెసిఫిక్ ఫెస్టివల్స్ కి మాత్రమే చేస్తుంది. సో మన భక్షాలు రెడీ అయిపోయాయి, మీరు టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పాలి. ఓకే, సో ఉగాది స్పెషల్ భక్షాలు చందన గారు అలాగే సాయిశ్రీ గారు చేశారు. సో ఇవి తినేసి చాలా ఈజీ మెథడ్లో చెప్పారు, ఎలా ఉందో నేను చెప్తాను. చాలా చాలా బాగుంది. ఏది ఎక్కువ తక్కువ అవ్వకుండా బెల్లం కూడా కరెక్ట్ క్వాంటిటీ తీసుకున్నారు. సో సాల్ట్ మీరు ఇందాక చెప్పారు కదా కొన్ని స్వీట్లో సాల్ట్ ఏంటి అంటారని, సో ఆ సాల్ట్ వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. చాలా చాలా బాగున్నాయి భక్షాలు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు చంద్ర గారు, సాయిశ్రీ గారు? మనకి ఉగాది అనగానే మామిడి పళ్ళు స్టార్ట్ అయ్యే సీజన్. సో నాకు మామిడికాయ పులిహోర అంటే చాలా ఇష్టం. సో పులిహోర చేస్తాం. సో అందరికీ నోరు ఊరించబోతున్నాం మనం ఇప్పుడు. మామిడికాయ పులిహోర అనగానే అలానే ఉంటుంది చాలా మంది పరిస్థితి. ఓకే, లెట్స్ స్టార్ట్. సో సాయిశ్రీ, మామిడికాయ పులిహోర. సో ఏంటి మామిడికాయ పులిహోర ప్రత్యేకత ఏంటి? సో మామిడికాయ పులిహోర ప్రతిసారి మనం ఉగాది వచ్చినప్పుడే స్పెసిఫిక్గా చేసుకుంటాం, ఎందుకంటే అప్పుడే మామిడికాయలు వస్తాయి. మనకి చింతపండుకి ఇంకా నిమ్మకాయకు ఉండే పులుపుకి మామిడికాయకు ఉండే పులుపుకి చాలా తేడా ఉంటుంది. అండ్ కొంచెం ఆ పచ్చిదనంతో అన్నంలో టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే మామిడికాయ పులిహోర మస్తు ఫేవరెట్ అనమాట. సో ఇవాళ మనం ఆ ఫేవరెట్ చేస్తున్నాము. ఫస్ట్ అన్నం ఆల్రెడీ కుక్ చేసి రెడీగా పెట్టుకున్నాము. సో అన్నం కొంచెం వేడిగా ఉంది కాబట్టి పొడి పొడిలాడేలా. సో అయితే చిన్నప్పటి నుంచి మీరు చెప్పారు కదా తనకి కుకింగ్ మీద ఇంట్రెస్ట్ అవి అని చెప్పారు కదా. చాలామంది వంటలు చేస్తున్నారు, ఇప్పుడు మీరు అన్నట్టుగా యూట్యూబ్లో చూస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నాం కదా. సో వాళ్ళతో కంపేర్ చేస్తే మీ పాపలో ఏంటి స్పెషాలిటీ అని మీరు గుర్తించారు? అంటే తను ఏదైనా ఫ్లేవర్స్ నేను వంట చేస్తుంటే కూడా మమ్మీ ఇది తక్కువ ఉంది అది తక్కువ ఉంది అని స్మెల్ చూసి చెప్తుండే. స్మెల్ చూసి ధనియాల పొడి ఎక్కువైంది మమ్మీ, ఇది ఎట్లా ఎక్కువైంది, లేకుంటే ఇది ఇందులో తక్కువైంది అలా చెప్పేది. అందుకే మా పాప ఇప్పుడు మాస్టర్ షెఫ్లో లడ్డూది ఒకటి మినీ ఛాలెంజ్ పెట్టినప్పుడు అసలు ఇప్పటి వరకు అయినా మాస్టర్ షెఫ్లో అన్ని ఇంగ్రీడియంట్స్ ఎవరు కూడా గుర్తుపెట్టలేదట. ఓకే, రణ్వీర్ షెఫ్ గారు చెప్పారు. సో ఇన్ని సీజన్లో ఇంత బాగా ఎవరు కూడా చెప్పలేదు, కంగ్రాచులేషన్ సాయిశ్రీ అన్నాడు. సో అది నాకు చాలా సంతోషము. మీరు చేసిన వాటిలో ఎక్కువ కాంప్లిమెంట్స్ వచ్చిన డిష్ ఏంటి మీకు మాస్టర్ షెఫ్ స్టేజ్ మీద? సెమీఫినాలేకి వెళ్ళేకి ముందు ఒక డిష్ చెయ్యాలి, అది కాంప్లికేటెడ్ డిష్ అయి ఉండాలి అని అనుకున్నప్పుడు కూడా ఒక డిష్ చేసాము. డక్ కుక్ చేశాను నేను ఫస్ట్ టైం లైఫ్లో, దానికి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. ఒకసారి లాబ్స్టర్ కుక్ చేసా, దానికి మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో ది బెస్ట్ అయితే రాగి మన్ని ఇంకా డక్ డిష్. సో మంచి సువాసనతో మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది. పోపు వేస్తున్నారు, మంచి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. సో అయితే సాయిశ్రీ, ఈ క్వశ్చన్ మీకే. ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి అయితే నాన్ వెజ్తో సహా అన్నిట్లో ఎక్స్పర్ట్లా ఉన్నారు మీరు. మామిడికాయ పులిహోర టేస్టీగా రావడానికి అలాగే పొడి పొడిలాడుతూ చక్కగా రావడానికి ఏం చెప్తారు టిప్ ఏదైనా? మోస్ట్ ఇంపార్టెంట్ నన్ను అడిగితే ఫస్ట్ పులిహోరకి మనకు మెయిన్ వచ్చి రైస్ పొడి పొడిలాడుతూ రాలేదు. చాలా మందికి అక్కడే పోతుంది కదా. పోపు ఎంత బాగా పెట్టినా ఇంకా అదంతే. కొంతమంది నిమ్మకాయ పిండుతుంటారు పొడి పొడిగా రావాలని, ఆయిల్ వేయటం నిమ్మకాయ కూడా కొంచెం వేయాలి. ఇప్పుడు మామిడికాయ మనం అలానే తురుమును కల్పిస్తాం అనుకోండి, ఒక్కొక్క దగ్గర కొంచెం ముద్దలాగా తురుమున్నా కానీ టేస్ట్ రాదు, అంటే బాగా ఉప్పగా వస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నాకు ఎందుకు పులిహోరలో ఇంగు వేయకపోతే ఆ ఫీల్ రాదు. ఇంగు వేస్తే చాలా కమ్మదనం వస్తుంది. సో ఇంగు అసలు మిస్ చేయొద్దు. అండ్ మామిడికాయ పులిహోర ఎప్పుడు అందరు ముందే తురిమీది ఇందులో కలిపేస్తారు. దానివల్ల ఆ పచ్చిదనం వల్ల అన్నం కి తొందరగా ఆ రానెస్ ఉంటుంది, మనకు ఆ పోపు ఫ్లేవర్ తెలియదు. సో నేనేం చేస్తాను అంటే కొంచెం పోపు పెట్టి కొంచెం ఆఫ్ చేసిన తర్వాత నేను అప్పుడు వేస్తాను అనమాట. అప్పుడు మామిడికాయ ఇందులో వేసి కొంచెం కలిపి తర్వాత ఇందులో కలుపుతాను. ఓకే ఓకే. సో మామిడికాయ తురుము కూడా పోపులో రైస్కి సరిపడా కొంచెం వేస్తున్నారు. చల్లారే వరకు వెయిట్ చేయాలంటారా లేకపోతే అలానే మిక్స్ చేయాలి?
కొంచెం అంటే చల్లగానే అయింది. మనం లాస్ట్కి ఇంగు వేసినప్పుడే స్టవ్ ఆఫ్ చేసాం కాబట్టి కలిపేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రైస్ కొంచెం కొంచెం ఇందులో వేసుకొని మొత్తం రైస్ ఒకటేసారి వేస్తే అది సరిగ్గా అంటదని నేను కొంచెం వేసాను. సో ఈ మిక్సింగ్ లో కూడా కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేయాలి. మొత్తం అంతా ఒకేసారి వేసి కలిపినప్పుడు అసలు సరిగ్గా అవ్వదు. సో సాయిశ్రీ అయితే ఇంకా ఫెస్టివల్కి సంబంధించి స్పెషల్ డిషెస్ ఉంటాయి కదా, ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్కటి మనం చేసుకుంటుంటాం. ఇప్పుడు భక్ష్యాలు, అలాగే మామిడికాయ పులిహోర, అలాగే ఉగాదికి. సో మిగతా ఫెస్టివల్స్కి మీరు బాగా చేస్తారన్న కాన్ఫిడెన్స్ ఉండే డిష్ ఏంటి? మన దగ్గర దసరాకి నాన్ వెజ్ వండుతారు తెలంగాణలో. చాలా ఎక్కడ ఎక్కువగా ఉండదు. మన తెలంగాణలో దసరాకి నాన్ వెజ్ ఎక్కువ. సో మా చిన్నప్పటి నుంచి దసరా అనగానే అదొక చాలా ఒక డిఫరెంట్ వైబ్ అనమాట. బతుకమ్మ, సత్తుపిండ్లు. అసలు సత్తుపిండ్లు అంటే అసలు ఎవరికి తెలీదు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు దసరా అయిన తర్వాత సకినాలు, గారెలు, సత్తుపిండ్లు, పచ్చళ్ళు పట్టుకొని వెళ్తే మా హాస్టల్లో మా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ అందరూ అడిగేవాళ్ళు, ఇదేంటి పౌడర్ లాగా ఉంది, ఇంత బాగుంది ఏంటి, ఇంత బాగుంది ఏంటి అని కూర్చొని డబ్బాలు ఒక 2 నిమిషాల్లో తినేసేటోళ్ళు. సో దట్స్ మై ఫేవరెట్ ఫెస్టివల్. అండ్ ఫుడ్ కూడా చాలా పిండి వంటలు ఉంటాయి. దట్ ఎగ్జైట్స్ మీ. ఓకే. సో మన మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి ఇప్పుడు. ఓకే. సో ఉగాది స్పెషల్ మరో వంటకం, ఇందాక భక్ష్యాలు చూసాం కదా, అది టేస్ట్ చాలా బాగుంది. సో నెక్స్ట్ మామిడికాయ పులిహోర కూడా రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సూపర్గా ఉంది, పుల్లగా చక్కగా. కొత్త అప్పుడే వచ్చే మామిడికాయల సీజన్ కదా, సో మామిడికాయ పులిహోర టైటిల్ జస్టిఫై అయింది. చాలా బాగుంది మామిడికాయ పులిహోర. సో ఉగాదికి సంబంధించి ఫస్ట్ భక్ష్యాలు గుర్తొస్తాయి, తర్వాత అప్పుడప్పుడే వచ్చే మామిడికాయలు, కొత్తగా వచ్చే మామిడికాయలతో మంచి మామిడికాయ పులిహోర చూసాం. సో నెక్స్ట్ ఇంకా మాస్టర్ చెఫ్ ఇండియా రన్నర్అప్స్ నుంచి నెక్స్ట్ ఏం వస్తుందో ఒకసారి వాళ్ళని అడుగుదాం. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సో అన్నిటికంటే ముందు మనం నైవేద్యాలు అయిపోయిన తర్వాత పెట్టేది ఉగాది పచ్చడి. సో మనం ఉగాది పచ్చడి మన తెలుగు స్టేట్స్లో ఒక్కొక్కరు ఇంట్లో ఒక్కొక్కలాగా పెడతారు. సో ఇది మా వెర్షన్ ఆఫ్ ఉగాది పచ్చడి మేము అందరికీ చూపించాలనుకుంటున్నాం. ఓకే, మన నెక్స్ట్ డిష్ ఉగాదికి అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఫస్ట్ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. సో ఉగాది పచ్చడి ఎలా చేస్తున్నారో చూద్దాం. ఓకే సాయిశ్రీ. సో ఉగాది అనగానే మనకి ఉగాది పచ్చడిలో ఉండేది 6 రుచులు. సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని మనం రెడీ పెట్టుకున్నాము. అన్నిటికంటే ముందు మ్యాంగో చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. ఓకే. ఉగాది పచ్చడి అనగానే మొత్తం 6 రుచులు గుర్తొస్తాయి. సో అన్నీ కంపల్సరీగా ఉండాలి. చంద్ర గారు, చాలామంది చెక్కు తీసేస్తూ ఉంటారు కదా కొంతమంది మామిడికాయ తురిమేటప్పుడు ఉగాది పచ్చడికి. సో మీరు ఎలా చేస్తున్నారు? యాక్చువల్లీ వెనకటి నుండి ఒక పద్ధతి ఏంటంటే, మనకు ఉగాది అనేది ఈ మార్చి ఈ సీజన్లో వస్తుంటుంది కదా, అప్పుడప్పుడే వచ్చే లేత పింద లాంటివి తీసుకుంటే మంచిగా. ఎందుకు అంటే మనకు ఒగరు ముఖ్యం. సో మామిడికాయలు లేతవి పిందె లాంటివి తీసుకుంటే ఏంటంటే దానిలో ఒగరు అనేది ఉంటుంది. చాలామంది అనుకుంటారు పులుపు కోసం మామిడికాయ వాడతాం అనుకోండి, కానీ కాదు, ఒగరు కోసం వాడాలి. పులుపు, తీపి, ఒగరు, సో చేదు, ఇలాంటివన్నీ ఉంటాయి. మనము వేప పువ్వు వాడతాం, అండ్ పులుపు కోసం చింతపండు వాడుతుంటాం, మళ్ళీ ఉప్పు వేస్తుంటాము, కారం కోసం మిరియాలు వేస్తాం, కొంతమంది బెల్లం వేస్తాము, కొంతమంది కారపొడి వేస్తారు. కానీ కారం అసలు మన దగ్గర మిరపకాయలు పాతకాలంలో లేవు. మన దగ్గర ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పోర్చుగీస్ నుంచి మనకి చిల్లీస్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసినారు. మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి మిరియాలు అనమాట. సో యాక్చువల్గా ఒథెంటిక్ ఉగాది రెసిపీ తీసుకుంటే అసలు కారపొడి వాడరు, మిరియాలు వాడాలి, అంటే మిరియాల పొడి వాడాలి. మిరియాల పొడి. ఓకే. సో ఇప్పుడు ఈ ఉగాది పచ్చడి మీరు మిరియాల పొడితో చేస్తున్నారా కారం ప్లేస్లో? మేము మొదటి నుంచి కూడా మిరియాలే వేస్తాం, కారపొడి అనేది వాడము.
ఇందాక మన పులిహోరకు వేసినట్టు చాలా మంది తురిమి వేస్తారు. అవునవును, తురిమి వేసినప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా వాటర్లో మనం ఏదన్నా హెవీ వేసినప్పుడు అది కింద సెటిల్ అయిపోతుంది. సో తాగినప్పుడు అది రాదు. అది ముక్కలు వేసినప్పుడు మీద ఫ్లోట్ అవుతాయి. సో తాగేటప్పుడు బాగా వస్తాయని. ఉగాది ముందు వచ్చిన కొత్త చింతపండుతో చేసిన కొత్త చింతపండు రసం రసం అన్నమాట. తీసి పెట్టారు. ఓకే. నానబెట్టి దీన్ని రసం చేసి సో ముందుగా కొత్త కుండలో కొత్త చింతపండు రసం. అది వేసుకున్న తర్వాత ఫస్ట్ చిన్న కొంచెం మిరియాల పొడి, ఓకే. కొంచెం ఉప్పు సాల్ట్. ఓకే. అండ్ బెల్లం పొడి వేస్తున్నాం మనం, తొందరగా కరిగిపోతుంది. ఉప్పు కూడా మన కల్లుప్పు వాడేవారు వెనకట, దొడ్డు ఉప్పు. సో కొంచెం ఉప్పు, మిరియాల పొడి, బెల్లం పొడి వేసుకున్నాము. దాని తర్వాత చేదు కోసం కొంచెం మనం వేప పువ్వు వేస్తాము. ఓకే. సో కొంచెం వేప పువ్వు అండ్ ఫైనల్గా కొంచెం వగరు కోసం మామిడికాయ. ఇది అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు. సో ఇది బెల్లం పొడి వేస్తాం కాబట్టి అది కొంచెం కలిసేదాకా బాగా కలుపుకోవాలి. కొంతమంది అరటిపండు కూడా కట్ చేసి వేస్తారు. అరటిపండు వేస్తారు, గ్రేప్స్ వేస్తారు, కొబ్బరి రసం కూడా కొబ్బరి వేస్తారు, చెరుకు రసం ఇవన్నీ. బట్ దెన్ మనకి ఒథెంటిక్గా మనం ఎట్లా ఎవరికి ఇంకా వంట అన్నప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు టేస్ట్ బట్టి చేసేసుకుంటారు. బట్ ఇదైతే యాక్చువల్ పద్ధతి, అంటే మా అమ్మమ్మ నానమ్మలు నేర్పించినప్పటి నుంచి ఇంట్లో ఇలానే చేస్తాము, 6 రుచులతో. సో ఇప్పుడు పాతకాలం పద్ధతిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా చేశారో ఆ స్టైల్లో ఇప్పుడు మనం చూస్తున్న ఉగాది పచ్చడి వాళ్ళు చేస్తారు. మన ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే. ఉగాది రోజు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఉగాది పచ్చడి ఫస్ట్, దాని తర్వాతే మనం భక్ష్యాలు కానీ పులిహోర కానీ ఇవన్నీ చేసుకుంటాం. ఫస్ట్ ప్రసాదంగా కూడా అంటే ఉగాది పచ్చడి. ఇది తినే వరకు చాలామంది ఉగాది పచ్చడి తిన్న తర్వాతే ఏదైనా తింటారు పండుగ రోజు, దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత. సో ఉగాది పచ్చడి వాళ్ళ స్టైల్లో పాతకాలం నుంచి వస్తున్న పద్ధతులు ఫాలో అవుతూ చేశారు. సో ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంది సాయిశ్రీ. సో ఈ స్టైల్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. మామూలుగా కారం పొడి అన్నీ వేసేస్తారు, అరటిపళ్ళు కట్ చేసి ఇందాక నేను అన్నాను కదా. సో నేను అలా చూశాను. ఇది కొత్తగా చాలా బాగుంది ఉగాది పచ్చడి కూడా. సో మొత్తానికి ఉగాది రోజు ఎక్కువగా అందరికీ గుర్తొచ్చే వంటలు కానీ ముఖ్యమైన ఉగాది పచ్చడి కానీ. సో మీరు తల్లి కూతురు ఇద్దరు చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. సో ఫైనల్గా ఉగాదికి సంబంధించి ఏబిఎన్ ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు? సో ఈ ఉగాది నాకు చాలా ఫేవరెట్, ఎందుకంటే ఈ ఇయర్ చాలా కొత్త విషయాలు, మంచి విషయాలు నా లైఫ్లో జరిగినాయి. అండ్ మీ అందరికీ కూడా లైఫ్లోనే ఇంకా కొత్త విషయాలు, మంచి విషయాలు జరగాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు. అండ్ ఇట్లనే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, మా అమ్మని సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఏబిఎన్ న్యూస్కి చాలా థ్యాంక్స్. మీతో ఈ ఉగాది సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందం మాకు ఇవాళ. అండ్ మా డిషెస్ అన్నీ మేము అందరికీ చూపించే ప్లాట్ఫామ్ మీరు మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఉగాది రోజు మా ఇంటికి వచ్చినందుకు ఏబిఎన్ వాళ్ళకి మరియు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో సాయిశ్రీ గారు, చంద్ర గారు, ఉగాది రోజు మంచి వంటలు మాకు చూపించారు, చక్కగా ఉగాది పచ్చడి అన్నీ. సో మీరు ఇలాగే మంచి వంటలు తెలియని వాళ్ళందరికీ పరిచయం చేయాలని, మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని, కొత్త వంటలు అందరికీ పరిచయం చేయాలి. మన తెలుగు సంస్కృతి సంబంధించి కానీ పాత తరం నుంచి వస్తున్నవి, చాలామంది మర్చిపోయినవి, కనుమరుగైపోయినవి కూడా మీరు బయటకు తీయాలి. మీకు అలాంటి మంచి ప్లాట్ఫామ్ మళ్ళీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి ఏబిఎన్ తరపున మీకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఏబిఎన్ ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. వంటలు కేవలం పదార్థాలతోనే కాదు, ప్రేమతోనూ తయారవుతాయి. ఆ తరం నుంచి ఈ తరం వరకు, తల్లి నుంచి కూతురి వరకు చేరిన తరతరాల తెలుగు రుచులు ఇప్పటివరకు మనం చూసాం కదా. అమ్మ ఆలోచనలో పుట్టి కూతురి కళల్లో ఎదిగి ప్రపంచానికి పరిచయం అనేవే ఈ ప్రత్యేక రుచులు. సో ఉగాది సందర్భంగా ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరొకసారి ఏబిఎన్ ప్రేక్షకులకు పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం.